జ్యోతి, ఏంటి బాబు అర్ధరాత్రి నీ గొడవ? ప్రేమించుకునే వాళ్ళకి అర్ధరాత్రి అయితే ఏమిటి? అది సరే, ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇంట్లోంచా? నేను మాట్లాడుతుంది ఇంట్లోంచి కాదు, చెట్టు మీద నుంచి. అది కూడా మీ ఆశ్రమం ఎదురుకుండా ఉంది. అయ్యో రమా, నీకెందుకు వచ్చింది చెట్లకే బుద్ధి? అయ్యో సీత, అసలు నువ్వు టీచర్ ఎలా అయ్యావు? మనిషికి మూలం కోతే కదా, చెట్లు ఎక్కడం సహజమే కదా. నీ కోతి చేసలు ఏమన్నాలో తెలియడం లేదు. తెలియటానికి ఏముంది? కళ్ళు తాగిన కోతి, ప్రేమలో పడ్డ మనిషి రెండూ ఒకటి. అది సరే, నీ ఆశ్రమం ఎలా ఉంది? ఆశ్రమమా? ఇదొక దేవాలయం. దేవాలయం అయితే మరి భక్తులను ఎందుకు లోపల రానివారు? ఇంతకీ మీ దేవాలయంలో దేవుడెవరు? లోపలికి ఎవరు వెళ్ళకూడదంటరా. నోరు మూసుకొని నాతో రండ్రా. వద్దు బాబోయ్, నేను ఆశ్రమం తిరిగి వెళ్ళిపోతాను. ఒరేయ్, ఇంత దూరం వచ్చాం, లోపల ఏముందో చూసేద్దాంరా. అయ్యి బాబోయ్, డాడీకి తెలిస్తే తెలియలేగాని రారా. కూర్చోండి. బాబ్, నువ్వు ఆ బస్సును ఫాలో చేయి. కాపాడడానికి కాదు, వాళ్ళని కాపాడడానికి ఎవరైనా వస్తే ఆపడానికి. గో.
కమాన్ హరి అప్. త్వరగా అంబులెన్స్ ఎక్కించండి. కమాన్ క్విక్, త్వరగా. నమస్కారం కమిషనర్ గారు. నమస్తే. ఇది ఓం ఆశ్రమం బస్. మాకు ఇప్పుడే తెలిసింది. త్వరగా కానివ్వండి. కానిస్టేబుల్, డ్రైవర్ బాడీ దొరికిందా? లేదు సార్, ఆ బస్సుని డ్రైవర్ నడపలేదు. ఆశ్రమంలోనే ఓ కుర్రాడు పిల్లల్ని ఎక్కించుకొని బస్ స్టార్ట్ చేశాడు. కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ చేశాడు. ఎక్స్క్యూజ్ మీ, మీకెలా తెలుసు? డాడీ ఫోన్ చేశారు. డాడీయా? ఆయన ఎవరు? డాడీ అంటే ఓం ఆశ్రమం ప్రిన్సిపల్. మీరంతా ఆశ్రమంలో ఉంటున్నారా? కాదు, మేమంతా ఆశ్రమం బయట ఉంటూనే ఆశ్రమానికి సేవ చేస్తున్నాం. మీరెవరు? నేనెవరనేది కాదు, మేమంతా ఆశ్రమం సేవకులు. మాలాంటి భక్తులు సిటీలో 2 లక్షలకు పైగా ఉన్నారు. ధర్మ సంస్థల మీద మీ పోలీసు నిఘా వేస్తే కోర్టులో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈ డెడ్ బాడీస్ ని త్వరగా ఆశ్రమానికి పంపి ఏర్పాటు చేయండి. వచ్చాడు యమరాజు, తెచ్చాడు పాశము కోపముతో, వేటాడే మహారాజు చిన్నారి పాపల బ్రతుకులతో. కరుణే మరచినాడు కటికవాడు, కరుకు హృదయం కరగనీడు. ఏ కల్మషాలు లేనందుకేమో ఈ వన్నె పూలను పిలిచెను ఆ దైవం. నో ప్లీజ్ నో. పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఇక మిగిలిన పనంతటిని మా పిల్లలే చేస్తారు. పిల్లల్ని సమాధి చేసే వరకు వాళ్ళతో ఉండాలనే మా ఆశ. ఐఎమ్ సారీ, కానీ పోలీసులకు మా ఆశ్రమంలో ప్రవేశం లేదు. ఎందుకు? అందరినీ రక్షించేందుకు ధర్మం ఉండే చోట్లో పోలీసులు మిలిటరీ ఎందుకు? చిల్డ్రన్, నిన్న జరిగింది యాక్సిడెంట్ కాదు, హత్య అని నాకు బాగా తెలుసు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేయడానికి ఆ భగవంతుడు స్వేచ్ఛనిచ్చాడు. ధర్మం దారి తప్పినప్పుడు దాన్ని అరికట్టడానికి భగవంతుడు మనిషికి శక్తిని కూడా ఇచ్చాడు. ఆ పని చేయడానికి ఆ భగవంతుడే ఇంకో అవతారం ఎత్తి రావాలి. వస్తాడు. సార్, యాక్సిడెంట్ కాదు, మర్డర్. డాడీ, హాయ్ బేబీ. సార్, దిస్ ఇస్ IG Jagannath speaking. దిస్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ Hello. ఓమాశ్రమం పిల్లలు చనిపోయింది యాక్సిడెంట్ వల్ల కాదు, అది హత్య. ఎవరయ్యా అది? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు. ఓమాశ్రమం బస్సు యాక్సిడెంట్ కదా? ఎస్ సార్,
ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ అ మర్డర్. Poor fellow. డిపార్ట్మెంట్ అంట, డిపార్ట్మెంట్. డిపార్ట్మెంటే నమ్మలేదంటే నన్ను ఎవరు నమ్ముతారు? జ్యోతి, జ్యోతి. సుభాష్, ఏంటి ఇంత అర్ధరాత్రి పూట వచ్చావు? అయ్యో, ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంది. ఎలా వచ్చావు? తొందరగా బయటికి రా, నీతో మాట్లాడాలి. సుభాష్, ఏం నువ్వు చేస్తున్న పని? ఈ ఆశ్రమాన్ని నువ్వేమన్నావు? దేవాలయమా? అవును. ఇది దేవాలయం కాదు, శ్మశానం. సుభాష్, ఎస్, ఈ దేవాలయం కాపలా దేవుడే కదా. అలాంటప్పుడు ఈ వేటాడే కుక్కలు, తుపాకులు, ఉచ్చులు ఇవన్నీ ఎందుకు?